నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము తూర్పుగోదావరి జిల్లా మండపేట నుంచి వచ్చామండి. ఓకే. వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా సార్, ఎలా అనిపిస్తుంది? చాలా బ్రహ్మాండంగా జరిగిందండి దర్శనం. చాలా చాలా బాగుందండి. కనులారా చూడగలిగాం స్వామివారిని. చాలా ఆనందంగా ఉంది. ఈ లక్కీ డీప్ ద్వారా మాకు దర్శనం కల్పించడం మహాభాగ్యం. జన్మజన్మలకి రుణపడి ఉంటుంది స్వామివారి. ఓకే. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి? చాలా అద్భుతంగా చేశారు. చాలా అద్భుతంగా చేస్తారు. టిఫిన్లు కానీ, మీల్స్ కానీ, క్యూ లైన్లో కానీ, పాలు అన్నీ కూడా చాలా బాగా ఇచ్చారండి. సర్వేజన సుఖనోభవంతు. కర్నూలు జిల్లా డోన్ నుంచి వచ్చాం సార్. ఏర్పాట్లు అన్నీ చాలా బాగున్నాయి సార్. నేను ఫిజికల్ ఛాలెంజ్డ్ అయినా డిపి డ్రాలో గెలిచాము సార్. మేము వచ్చాము టికెట్లు. కానీ బాగా ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ ముందే తీసుకెళ్ళి చూపిస్తున్నారు. ఓకే. అంటే ఫిజికల్లీ ఛాలెంజ్ అయినా మీకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు? కాకుండా ముందే తీసుకెళ్ళి చూపిస్తున్నారు సార్. ఎలా జరిగిందమ్మా దర్శనం? దర్శనం ఇంకా లేదు సార్. ఇక్కడ వరాహస్వామి దర్శనం అయితే అయిపోయింది సార్. ముందే తీసుకెళ్ళి చూపించారు. ఓకే. ఎటువంటి ఇబ్బంది లేదుగా? ఎటువంటి ఇబ్బంది అయితే లేదు సార్. ఓకే. ఏర్పాట్లు బాగున్నాయా? ఏర్పాట్లు చాలా బాగున్నాయి సార్. జై శ్రీమన్నారాయణ. నేను కర్నూలు నుంచి డోన్ నుంచి వచ్చాను. నా పేరు పృథ్వీరాజ్. నేను గత 2 సంవత్సరాల నుంచి వైకుంఠ ద్వార దర్శనానికి వస్తూ ఉన్నాను. మరి దేవుడు ఆ నారాయణుడు కూడా ఈసారి కూడా నాకు లక్కీ డిప్ ద్వారా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ పోయినసారికి పోల్చుకుంటే ఈసారికి ఇంకా చాలా డెవలప్ అయింది. ఈ అట్రాక్షన్ కానీ తర్వాత ద్వార దర్శనం కానీ చాలా అద్భుతంగా ఉంది. వారాస్వామి దర్శనం కూడా చాలా బాగుంది అనమాట. ఫుడ్ అయితే మీరు మార్నింగ్ 4 రకాల టిఫిన్స్ పెట్టారు. చాలా ఎక్సలెంట్ ఉంది. చాలా ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు టీటీడీ వాళ్ళకి కూడా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశయ్య. మేము కాకినాడ జిల్లా పెద్దాపురం నుంచి వచ్చామండి. ఈసారి డిప్పు ద్వారా మాకు వైకుంఠ ద్వార దర్శనం జరిగింది. ఇదివరకు కూడా వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నాం, కానీ ఈసారి ఏర్పాట్లు అవి చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ డిప్పు అన్నది ప్రవేశపెట్టడం చాలా బాగుంది. ఇది కంటిన్యూ చేసి ఇలాగే టీటీడీ ట్రస్ట్ వారు బాగా అరేంజ్ చేస్తారని కోరుకుంటున్నాం. ఆ స్వామివారికి ధన్యవాదాలు, ట్రస్ట్ బోర్డు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాం. స్వామివారి అన్న ప్రసాదాలు స్వీకరించారా? ఇంకా లేదండి, ఇప్పుడు వెళ్తామండి. ఉదయం వచ్చాము, ఇప్పుడు తీసుకుంటాం. ఏర్పాట్లు మాత్రం చాలా ఘనంగా చేశారు. డెకరేషన్ అయితేనేమి ఇది చాలా బాగుంది. స్వామివారి అలంకరణది చాలా బాగుందండి. కర్నూలు పండుగ అయిపోయింది. ఓం నమో వెంకటేశాయ. భయపడ్డామండి పిల్లలతో రాగలవా లేదని, కానీ చాలా బాగుంది. పిల్లలతో వచ్చారు కదమ్మా, ఎక్కడ ఇబ్బంది లేకుండా దర్శనం బాగా జరిగిందా? చాలా బాగా జరిగిందండి. ఇబ్బంది లేకుండా చాలా బాగా జరిగింది. టీటీడీ వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. ఎక్కడ ఏ అసౌకర్యం కలగలేదుగా మీకు? లేదండి. ఓకే. దర్శనం ఎన్ని గంటలు అయింది? 2 గంటలు 2 అవర్స్ లో అయిపోయిందండి. ఓకే. వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగా, చాలా హ్యాపీగా ఉందండి. స్వామి నమస్తే. నమస్తే. ఓం నమో వెంకటేశాయ. స్వామి శరణం, స్వామి శరణం. నిజంగా అసలు తిరుమలలో ఉన్నామా వైకుంఠంలో ఉన్నామా అని ఒక డైలమాలో ఉన్న అనుభూతితో ఉన్నాము. అసలు ఈ అలంకరణ చూసినా ఎక్కడ చూసినా మొత్తం వైకుంఠ వైభవాలే కనిపిస్తున్నాయి. ఈ డెకరేషన్ మనం వర్ణనాతీతంగానే అని చెప్పుకోవచ్చు. అసలు వర్ణించలేకపోతున్నాం ప్రతి ఒక్క అంశాన్ని. దర్శనమైనా, ఫెసిలిటీస్ అయినా సరే, అన్నప్రసాదాలు అయినా సరే, అన్నీ టైం టు టైం అన్నీ సక్రమంగా చక్కగా వెళ్ళిపోతున్నాయి. క్వాలిటీ పరంగా అయినా క్వాంటిటీ పరంగా అయినా ప్రతిదీ. వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడం ఎలా అనిపిస్తుంది? అది నా జన్మ ధన్యం అనిపిస్తుంది. ఓకే. టీటీడీ వారి ఏర్పాట్లు అయితే ఓవరాల్ గా బాగున్నాయి. చాలా ఎక్స్పెక్టేషన్స్ మించి చేశారు వాళ్ళు. నమస్తే అండి. నమస్తే సార్. ఎక్కడి నుంచి వచ్చారు? తాడిపత్రి నుంచి వచ్చాము. వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? భూలోక వైకుంఠం మాత్రం ఉంది. స్వామిని సాక్షాత్తుగా కళ్ళెదురుగా చూసినట్లుంది. ఎప్పుడు లేని విధంగా అద్భుతంగా చేశారు. ఓకే. దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగిందండి. నేను ఇది 3వసారి రావడం. ఫస్ట్ 2 సార్ల కంటే ఇప్పుడు బాగా జరిగింది. వసతులు కానీ, ఫుడ్ కానీ, స్వామి రిసీవ్ చేసుకునే రూమ్స్ కానీ అన్నీ A to Z అద్భుతంగా ఉన్నాయి. బాగున్నాయి. సోమవారి అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి? బాగా అద్భుతంగా ఉన్నాయండి. బాగా చేశారు. ఈసారి బాగా ఏర్పాట్లు బాగున్నాయి. ఓకే. దేవాలయ నమూనా ఉంది, ఎలా అనిపిస్తుంది? అద్భుతంగా ఉంది. చాలా అద్భుతంగా. భూలోక వైకుంఠమే. స్వామిని సాక్షాత్తుగా ఇచ్చిపెట్టలేం, ఈడే ఉండాలనిపిస్తుంది. నమస్తే అండి. నమస్తే అండి. మాకు ఇది ఫస్ట్ టైం రావడము చాలా సంతోషంగా ఉంది. సాక్షాత్తు ఆ ఏడుకొండల స్వామి మాకు చూసినట్టుంది. అంటే అన్నమయ్య సినిమా చూసినాం కదా, ఆ సినిమాలో మనం సినిమాలా చూసిన రియల్ గా నిజంగా ఆ స్వామి ఇక్కడ వచ్చినట్లు. ఈ పూలు అతను నడుస్తుంటే ఈ ఖాళీ స్థలము ఆ పూలతో కంటికి ఏడుకొండల స్వామి కనబడుతున్నాడు. నమో వెంకటేశ. వైకుంఠ ద్వార దర్శనం ఎలా జరిగింది? చాలా అద్భుతం, చాలా సంతోషం. అసలు ఎప్పుడు కూడా చూడలేదు అంత నీట్ గా, అందరూ బాగా జరిగింది. సంతోషం. ఓకే, థ్యాంక్ యూ. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? మేము ప్రకాశం జిల్లా కందుకూరు.
ఓకే, వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? మేము వైకుంఠ ద్వార దర్శనానికి లేదు టికెట్ నాకు. కాకపోతే బయట ఆ కొడుకు కోడలు వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్ళారు. చిన్న పాప ఉందని నేను వచ్చాను. కానీ అది చూడకపోయినా ఈ వెంకటేశ్వర స్వామిని ఈ అమ్మవారిని ఇక్కడ పెట్టినందుకు చాలా చాలా బాగుంది. ధన్యవాదాలు. అది టీటీడీ వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా? బాగున్నాయండి. టీటీడీ వారి ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఓకే, అంటే పిల్లలతో వచ్చారు కదా, ఎటువంటి ఇబ్బంది కలగలేదుగా మీకు? లేదు, మాకు బాగుంది. అది నమస్తే అండి. నమస్తే సార్. ఎక్కడి నుంచి వచ్చారు? మాది తుందికి సార్, అనకాపల్లి జిల్లా. ఓకే, వైకుంఠ ద్వార దర్శనం జరిగిందా? చాలా బాగా జరిగింది సార్. ఓకే, చాలా బాగా జరిగింది. ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. ఎప్పుడు ఇలా చూడలేదు, ఈ డెకరేషన్ తోని లైటింగ్ తో ఎప్పుడు చూడలేదు. ఈసారి చాలా యూనిక్ గా కొత్తగా ఉంది. ఎప్పుడు ఇదే ఫస్ట్ టైం. చాలా బాగా జరిగింది సార్ ఇది. ఓకే, కాకపోతే వచ్చేసారి మన స్టేట్ లో ఇది లింగిని ఈ చైర్లోని మాన్యువల్ చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి స్టేట్ లోని ప్రతి టెంపుల్ దగ్గర టెంపుల్ కి వెళ్ళాలనుకుంటే పంచికట్టుతో వెళ్ళాలంటారు. కాకపోతే ఇప్పుడు నెక్స్ట్ టైం కన్నా ఇలా చేయాలని కోరుకుంటున్నాం సార్. రైట్ అండి, ధన్యవాదాలు. నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? విశాఖపట్నం కంచరపాలెం నుంచి వచ్చామండి. వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. భద్రత ఏర్పాటు చాలా బాగుంది. చాలా విషయాలు అంతా బాగున్నాయి సార్. అంటే ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి సార్. లైన్లోని పాలు కూడా అన్ని చాలా బాగున్నాయి సార్. ఓకే, అన్నప్రసాదాలు? అన్నప్రసాదం ఇంకా బాగున్నాయి సార్. చూడండి. నమస్తే అండి. నమస్తే సార్. ఎక్కడి నుంచి వచ్చారు? విజయనగరం జిల్లా అండి. వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది అండి? చాలా అద్భుతం అండి. చాలా చాలా బాగుంది. జీవితంలో ఒకసారైనా ఇలాంటి దర్శనం కలగాలి సార్. జీవితంలో ఒకసారైనా. చాలా చాలా బాగుందండి. ఎన్నోసార్లు తిరుపతి వచ్చిన వైకుంఠ ఏకాదశి రోజు అయినా ద్వాదశి అయినా ఈ 3 రోజులు లక్కీ ట్రిప్ పెట్టారు కదా, చాలా అంటే ఒక ప్లానింగ్ గా పెట్టారు. ప్లానింగ్ గా తోసుకోకుండా జనాలకు ఇబ్బంది లేకుండా డిప్పు చాలా ఇష్టం. ఇప్పుడు సామాన్య ప్రజలు కూడా దర్శనంకి వచ్చి చేసుకున్నట్టుగా డిప్పు ఎవరికి వస్తే వాళ్ళకి చాలా బాగుంది సార్. ఇది ప్లానింగ్ అద్భుతం అన్నమాట. తిరుమల వెంకటేశ్వర స్వామి డైరెక్ట్ గా వచ్చి పెట్టినట్టుకున్నారు సార్. చాలా బాగుందండి. ఓకే, వైకుంఠ సెట్టింగ్ చూసారు కదా, ఎలా అనిపిస్తుంది? వైకుంఠ సెట్టింగ్ అంటే ఇవన్నీ బెంగళూరు ఎక్కడి నుంచో వచ్చాయంటే ఈ సెట్టింగ్ వచ్చేసరికి అదే చెప్తాను సార్, మహా అద్భుతం. జీవితంలో ఒకసారైనా ఇలా చూస్తే ధన్యం అయిపోతుంది అన్నమాట. ధన్యం జీవితం. అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి? అవి చాలా బాగున్నాయి సార్. అన్నప్రసాదాలు ఏంటి మధ్యన పెడుతున్నారు అన్ని. అదే మధ్య మధ్యన పాలు అన్ని ఇస్తున్నారు. చాలా బాగుందండి. రియల్ గా గ్రేట్ సార్. అంటే ఈ సంవత్సరం మాత్రం చాలా బాగుందండి. చాలా 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 నచ్చింది. అమ్మ నమస్తే. చాలా బాగుందండి. అసలు చూడలేము కూడా. వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది అమ్మా? చాలా బాగుంది. పిల్లలతో వచ్చారు కదా, ఏర్పాట్లు గానీ వస్తువులు ఎలా ఉన్నాయి? పాలు అన్ని బాగా ఉంటాయి. ఎటువంటి ఇబ్బంది లేకుండా అంతా బాగా జరిగిందా దర్శనం? నమస్తే అండి. నమస్తే, నా పేరు శ్రీనివాసరావు అండి. వైకుంఠ దర్శనానికి వచ్చి చాలా బాగుంది. జీవితంలో ఇది మర్చిపోలేమండి. ఇదే లాస్ట్ అనుకుంటే కూడా పర్లేదు మనకి. చాలా చాలా ఎంతో బాగా చేశారు. ఇంతకుముందు విఐపి దర్శనాలకు వచ్చాము కానీ ఈ విధంగా జరగలేదు. ఇంత బాగా జరిగింది. విఐపి దర్శనం కంటే బాగుందండి. చాలా బాగా. అసలు మనిషికి మనకి తోసుకోవడం జరగలేదండి. 1:10 నిమిషాలు జరిగింది. అంత బాగా జరిగిందండి. ఓకే, ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అన్ని వాళ్ళు ఏర్పాట్లే అండి. దేవస్థానం ఏర్పాట్లు ఇవంతాను చాలా బాగా చేశారండి. ప్రతిదీ ఇప్పుడు రెగ్యులర్ దర్శనం కూడా ఈ విధంగా పెట్టేస్తేనే బాగుంటుంది. అందరికీ కూడా అందరికీ సౌకర్యంగా ఉంటుంది. ఓకే, ధన్యవాదాలు. ధన్యవాదాలండి. గురుగారు నమస్తే అండి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వచ్చారు? బెంగళూరు నుంచి. ఓకే, వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపించింది? అవును స్వామి, నేను గత 3 సంవత్సరాలుగా డిప్ వేస్తున్నాను. ఈ సంవత్సరం అది కాకుండా పోయిన సంవత్సరం 2 సంవత్సరాలు నాకు వైకుంఠ ద్వార దర్శనం డిప్లోనే దొరికింది. చాలా అద్భుతంగా ఉంది దర్శనం. వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే ఈ 2 రోజులు చాలా పుణ్యకరమైన రోజులు. ఏకాదశి మరియు ద్వాదశి ఈ 2 రోజుల్లో వచ్చినందుకు నేను పునీతుని అయిపోయాను శ్రీవారి దర్శనం చేసుకొని. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ప్రతి ఒక్కటి అందరికీ అనుగుణంగానే ఉన్నాయి. ప్రతి ఒక్కటి మేము వచ్చే ప్రసాద వితరణ కానీ తర్వాత దర్శనానికి అన్ని ఏర్పాట్లు కానీ ఏ అడిదొడుకులు లేకుండా ప్రశాంతంగా ఉంది అంతా. నేను తిరుపతి లోకల్. లాస్ట్ ఇయర్ చూసాము. లాస్ట్ ఇయర్ మెయింటెనెన్స్కి ఈ ఇయర్ మెయింటెనెన్స్కి అద్భుతంగా అనిల్ సింఘాల్ గారికి పాదాభివందనం చేయొచ్చు. ఆయన డెసిషను ఈసారి తీసుకున్న డెసిషను, లాస్ట్ ఇయర్ 9 మంది చనిపోయారు. చక్కటి ఆన్లైన్లో లక్కీ డిప్ సిస్టమ్ అనేది ఎక్సలెంట్, మార్వలెస్. ఎవ్వరికి ఇబ్బంది లేకుండా, టీటీడీకి ఆనాపాయాస ఖర్చు లేకుండా, ఎవరికి ఎటువంటి మెంటల్ స్ట్రెయిన్ లేకుండా, ఫిజికల్ స్ట్రెయిన్ లేకుండా అద్భుతమైనటువంటి ఆయన పరిపాలన దక్షతను ఎక్సలెంట్గా చూపించాడు. లోపల దర్శనాలు కూడా ప్రతి అడుగు అడుగున ప్రసాదాలు అవుతానేమి అన్ని అద్భుతంగా ఉన్నాయి.
ఎక్సలెంట్గా ఉంది. వైకుంఠ ద్వార దర్శనం ఎలా అనిపించింది? వైకుంఠ ద్వార దర్శనం చాలా అద్భుతంగా ఉంది. చాలా ఆనందాన్ని సంతోషాన్ని కలిగజేసింది. చాలా బాగుంది. మా ఆయనకు వచ్చిన టికెట్ నాకు రాకపోయినా నా కడుపు నిండిపోయింది. నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ పువ్వులరాధం చూస్తే ఇప్పుడే నాకు వెంకన్న బాబు కనిపించినట్టుంది. నమో వెంకటేశాయ నమః. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? చాలా చాలా బాగా ఉన్నాయి. ఏర్పాట్లు తగిలేదు, ఎక్కడికక్కడే బాగా ఉంది తండ్రి. తిరగలేదు తండ్రి, కడుపు నిండిపోతుంది.